ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్, వైసీపీ నేతలు విమర్శలు చేయడం తగదని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ మండిపడ్డారు. వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, అందుకే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆడుదాం ఆంధ్ర పేరుతో నాణ్యత లేని క్రీడా సామాగ్రి కోసం 119 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని శాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చుతామన్నారు. అనంతపురం ఇండోర్ స్టేడియంలో సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతపురంలో తొలిసారిగా ఈ నెల 5న ఉద్యాన పంటల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. అనంతపురం కలెక్టరేట్లో హార్టికల్చర్ కన్క్లేవ్ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2 చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసిన పవన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ డిఆర్ఎంహెచ్ఎస్ బజ్వా పర్యటించారు. అదనపు షెడ్లు, నూతనంగా నిర్మిస్తున్న ప్రవేశ ద్వారం పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం గౌనిపల్లిలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. సోమశేఖర్ రెడ్డి కుటుంబం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయానికి వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు తాళాలు పగలగొట్టి 2,50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 బాక్సుల కర్ణాటక మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కైరుప్పల గ్రామానికి చెందిన మహీంద్ర, సుధీర్ కుమార్లను అరెస్టు చేశారు. వాహనాన్ని సీజ్ చేశారు.